ఒకప్పుడు పెళ్లి అనే బంధమే మహిళలకు చట్టపరమైన రక్షణకు ప్రధాన ఆధారం. కానీ కాలం మారింది, సమాజం మారింది, సంబంధాల రూపాలు కూడా మారాయి. పెళ్లి చేసుకోకుండానే ఒకరితో ఒకరు జీవిత భాగస్వాములుగా భావిస్తూ కలిసి జీవించే సహజీవన బంధాలు పెరుగుతున్నాయి. అయితే ఇలాంటి బంధాలలో మహిళలకు ఎదురయ్యే హింస, వేధింపులకు చట్టం అండగా ఉంటుందా? పెళ్లి అనే గుర్తింపు లేకపోతే ఒక మహిళకు న్యాయం దక్కదా అనే ప్రశ్నలు చాలా కాలంగా చర్చలలో ఉన్నాయి. ఇక ఈ ప్రశ్నలకు సమాధానం చెబుతూ దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు ఇచ్చింది. సంబంధానికి పెట్టిన పేరు కంటే ఆ బంధం వెనుక ఉన్న ఉద్దేశం, పరిస్థితులే ముఖ్యము అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వివాహం లాంటి ఉద్దేశంతో కొనసాగుతున్న సహజీవనంలో కూడా ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు గృహహింస నిరోధక చట్టాల రక్షణ ఉంటుంది అని తేల్చి చెప్పిన ఈ తీర్పు మారుతున్న సమాజంలో మహిళలకు హక్కులకు ఎలాంటి కొత్త దిశ చూపించింది అన్నదే ఈ రోజు మనం చూద్దాం. సహజీవన బంధాలలో బాధ్యతలు, చట్టపరమైన పరిమితులు ఎలా ఉండబోతున్నాయి? ఈ కీలక తీర్పు అసలు అర్థం ఏంటి? లెట్స్ వాచ్ ఇట్. ఒకప్పుడు పెళ్లి అనే బంధమే మహిళలకు చట్టపరమైన రక్షణకు ఆధారంగా ఉండేది. కానీ సమాజం మారింది, మనుషుల మధ్య సంబంధాలు రూపాలు కూడా మారాయి. పెళ్లి చేసుకోకుండానే ఒకరితో ఒకరు జీవిత భాగస్వాములుగా భావిస్తూ కలిసి జీవించే సహజీవన బంధాలు కూడా పెరిగాయి. ఇక ఇలాంటి బంధాలలో మహిళలపై జరిగే హింస, వేధింపులకు చట్టపరమైన రక్షణ ఉంటుందా అనే ప్రశ్న చాలా కాలంగా చర్చలలో ఉంది. ఇప్పుడు ఈ అంశంపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు ఇచ్చింది. వివాహ బంధానికి సమానమైన ఉద్దేశంతో కొనసాగుతున్న సహజీవనంలో కూడా ఎవరైతే ఈ సహజీవనంలో ఉన్న మహిళలకు కూడా గృహహింస నిరోధక చట్టం రక్షణ ఉంటుంది అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేవలం పెళ్లి అనే పదం ఉన్నప్పుడే ఒక మహిళలకు రక్షణ కల్పించాలి అనే పరిమితి దృక్పథం సరైంది కాదు అని కోర్టు అభిప్రాయపడింది. ఒక మహిళ ఒక వ్యక్తితో జీవిత భాగస్వాములుగా ఉండాలి అనే ఉద్దేశంతో కలిసి జీవిస్తున్నప్పుడు ఆమెపై క్రూరత్వం, వేధింపులు జరిగితే చట్టం ఆమెకు అండగా నిలవాల్సిందే అని పేర్కొంది. ఈ తీర్పు వెనుక ఉన్న ప్రధాన అంశం కేవలం సంబంధం పేరు కాదు, ఆ బంధం స్వభావం. ఇద్దరు కలిసి ఒకే కుటుంబంలో జీవించారా? జీవిత భాగస్వాములుగా ఒకరిపై ఒకరు ఆధారపడ్డారా? భవిష్యత్తును కలిసి నిర్మించుకోవాలి అనే ఉద్దేశంతో ఉన్నారా అనే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి అని సుప్రీంకోర్టు తెలిపింది. ఇక న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కొరల్, అలాగే జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగిల్ తో కలిసి ధర్మాసనం లోకేష్ వర్సెస్ కర్ణాటక ప్రభుత్వం కేసులో ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. వివాహం అనేది చట్టపరమైన ముద్ర లేకపోయినా వివాహం లాంటి బంధంలో ఉన్న మహిళలపై జరిగే హింసను విస్మరించలేము అని అయితే ధర్మాసనం పేర్కొంది. సుప్రీంకోర్టు తీర్పు కేవలం ఒక కేసుకి సంబంధించిన నిర్ణయం మాత్రమే కాదు, మారుతున్న సామాజిక పరిస్థితులకు చట్టాలు ఎలా స్పందించాలి అనే అంశంపై ఒక స్పష్టమైన సందేశంగా మారింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం ప్రతి వ్యక్తికి సమానత్వ హక్కు ఉంటుంది. ఇక ఒకే రకమైన పరిస్థితులలో ఉన్న మహిళలకు కేవలం సంబంధం పేరుతో వేరు చేయడం సమానత్వ సూత్రానికి విరుద్ధము అని కోర్టు అభిప్రాయపడింది. అయితే ఈ తీర్పు ప్రతి సహజీవన బంధానికి వర్తిస్తుంది అని సుప్రీంకోర్టు చెప్పలేదు. కేవలం కొంతకాలం కలిసి ఉండటం లేదా ఎలాంటి బాధ్యతలు లేకుండా కొనసాగించిన సంబంధాలకు వివాహ బంధంతో సమానంగా చూడలేము అని స్పష్టం చేసింది. ఇక ఇద్దరు పెళ్లి చేసుకోవాలి అనే ఉద్దేశంతో భార్యాభర్తల మాదిరిగానే జీవించాలి అని నిరూపించబడితేనే ఆ బాధ్యత రక్షణ కోరుతోంది అని మహిళలపైనే ఉంటుంది అని కూడా కోర్టు తెలిపింది. అంటే సహజీవనం అనే పదం ఒకటే చట్టపరమైన రక్షణకు సరిపోదు. ఆ బంధం వెనుక ఉన్న ఉద్దేశం, పరిస్థితులు, ఇద్దరి ప్రవర్తన, కుటుంబ జీవన విధానం వంటి అంశాలను కోర్టులు పరిశీలిస్తాయి. ఒక మహిళపై జరిగే హింస మాత్రం మారదనే విషయాన్ని ఈ తీర్పు గుర్తు చేస్తోంది. ఒక తీర్పుకు కారణమైన కేసు వివరాల్లోకి ఒకసారి మనం వెళ్ళినట్లయితే, డాక్టర్ లోకేష్ బిహెచ్ అనే వ్యక్తిపై ఒక మహిళ ఫిర్యాదు చేసింది. తనకు ముందే వివాహం జరిగింది అన్న విషయాన్ని దాచిపెట్టి తనను వివాహం చేసుకున్నాడు అని ఆమె ఆరోపించింది. అనంతరం అదనపు కట్నం కోసం వేధింపులకు పాల్పడ్డాడు అని, తీవ్రంగా హింసించాడు అని ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేయడంతో లోకేష్ కోర్టును ఆశ్రయించాడు. తన రెండో వివాహం చట్టపరంగా చెల్లదని, అందువల్ల తను చట్టం ప్రకారం భర్త కాదు అని, తనపై భారత శిక్షణ స్మృతిలోని సెక్షన్ 498A కింద కేసు నమోదు చేయలేరు అని అయితే వాదించాడు. కానీ కర్ణాటక హైకోర్టు ఆ వాదనను అంగీకరించలేదు. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. సుప్రీంకోర్టు కూడా ఆ వాదనను తిరస్కరించింది. ఒక మహిళకు జరిగిన అన్యాయాన్ని కేవలం వివాహం చెల్లుబాటు అనే ఒక సాంకేతిక అంశంతో పక్కన పెట్టలేము అని కోర్టు స్పష్టం చేసింది. ఇక చట్టాల ఉద్దేశం
ఉద్దేశం మహిళలను రక్షించడం. సంబంధంలోని బలహీనతను ఆసరగా చేసుకొని హింసకు పాల్పడే వారిని బాధ్యులుగా చేయలేము అని అయితే ఈ తీర్పు మరోసారి వెల్లడించింది. ఇక ఈ తీర్పు తర్వాత సహజీవన బంధాలు, మహిళల హక్కులు, పురుషుల బాధ్యతలపై మరోసారి పెద్ద చర్చ మొదలైంది. ఆధునిక సమాజంలో సంబంధాల రూపాలు మారుతున్నప్పటికీ ఏ బంధంలో ఉన్నా గౌరవం, భద్రత, సమానత్వం అనేవి తప్పనిసరిగా అనేది న్యాయస్థానం స్పష్టం చేస్తోంది. గృహహింస అనేది కేవలం శారీరక దాడి మాత్రమే కాదు, మానసిక వేధింపులు, ఆర్థిక నియంత్రణ, అవమానించడం, బెదిరింపులు, నిరంతరం ఒత్తిడికి గురి చేయడం కూడా హింస పరిధిలోకే వస్తాయి. ఒక మహిళ ఏ సంబంధంలో ఉన్నప్పటికీ కూడా ఆమె గౌరవం, భద్రతకు కాపాడాల్సిన అవసరం ఉంది అని చట్టం చెబుతున్నాయి. అయితే ఈ తీర్పుపై మరో కోణం కూడా చర్చకు వస్తోంది. సహజీవన బంధాలను చట్టపరంగా గుర్తించే విషయంలో జాగ్రత్తలు అవసరము అని అయితే నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే కలిసి జీవించే ప్రతి సంబంధాన్ని వివాహంతో సమానంగా చూడలేము. అందుకే సుప్రీంకోర్టు కూడా సంబంధం వెనుక ఉన్న ఉద్దేశాన్ని, వాస్తవ పరిస్థితులను పరిశీలించాలి అని స్పష్టం చేసింది. ఇక ఈ తీర్పు పురుషులపై ఏకపక్షంగా చర్యలు తీసుకోవడానికి అవకాశం కల్పించడం లేదు, కానీ నిజమైన సంబంధాలకు, అలాగే నిజమైన బాధితులకు రక్షణ కల్పించడం, సంబంధాల పేరుతో జరిగే మోసాలు, హింసను అరికట్టడం ఈ తీర్పు ప్రధాన ఉద్దేశం. ఇక అదే సమయంలో చట్టాల దుర్వినియోగం జరగకుండా వాస్తవాలను పరిశీలించడం కూడా అంతే ముఖ్యము అని న్యాయస్థానం చెబుతుంది. సమాజంలో మారుతున్న జీవన విధానాలకు అనుగుణంగా చట్టాల అర్థాలను కూడా విస్తృతంగా చూడాల్సిన అవసరం ఉంది అని ఈ తీర్పు సూచిస్తోంది. ఒకప్పుడు చట్టాల పరిధిలోకి రాని అనేక అంశాలు ఇప్పుడు న్యాయ వ్యవస్థలోకి పరిశీలనలుగా మారుతున్నాయి అని చెప్తున్నారు. ముఖ్యంగా మహిళల రక్షణ విషయంలో సంబంధం పేరు కంటే ఆ బంధంలో ఉన్న వాస్తవ పరిస్థితులను ప్రాధాన్యంగా తీసుకొని దాన్ని తీర్పు రూపంలో ఇవ్వాలి అని అయితే చెప్తున్నారు. ఇక ఈ తీర్పు తర్వాత సహజీవనంలో ఉన్న ప్రతి మహిళకు ఆటోమేటిక్ గా అన్ని చట్టపరమైన హక్కులు వస్తాయి అని భావించడం సరికాదు. ఇక అదే సమయంలో పెళ్లి కాలేదు అనే కారణంతో ఆమెకు ఎలాంటి రక్షణ ఉండదు అని చెప్పడం కూడా తప్పే. బంధం, స్వభావం, ఇద్దరి ఉద్దేశం, కలిసి గడిపిన జీవితం ఆధారంగా న్యాయస్థానాలు నిర్ణయం తీసుకుంటాయి. మొత్తంగా చూస్తే ఈ తీర్పు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది. సంబంధం ఏదైనా కావచ్చు, కానీ విశ్వాసంతో కలిసి జీవించే వ్యక్తిపై హింసకు పాల్పడితే చట్టం చూస్తూ ఊరుకోదు. మహిళల భద్రత, గౌరవం అనేవి వివాహ ధృవీకరణ పత్రంతో మాత్రమే పరిమితం కావు అని దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి గుర్తు చేసింది. సుప్రీంకోర్టు తాజా తీర్పు మరో ముఖ్యమైన విషయాన్ని కూడా స్పష్టం చేసింది. సమాజంలో సంబంధాలు రూపాలు మారుతున్నప్పటికీ చట్టాల అసలు లక్ష్యం మాత్రం మారదు. బలహీన పరిస్థితులలో ఉన్న వ్యక్తికి రక్షణ కల్పించడం, అన్యాయం జరిగినప్పుడు న్యాయం అందించడం చట్టాల ప్రధాన ఉద్దేశం. ఇక సహజీవనం అనే పదాన్ని ఆధారంగా చేసుకొని ప్రతి సంబంధాన్ని ఒకే విధంగా చూడలేము. అదే సమయంలో పెళ్లి అనే గుర్తింపు లేదు అనే కారణంతో ఒక మహిళ ఎదుర్కొంటున్న హింసను కూడా విస్మరించలేము అని అయితే చెబుతుంది. ఇక ఈ తీర్పు సంబంధాలపై కొత్త చర్చకు దారి తీసిన ఒక విషయం మాత్రం స్పష్టమైంది. ఏ సంబంధంలో ఉన్నా పరస్పర గౌరవం, నమ్మకం, బాధ్యతలు తప్పనిసరి. సంబంధం పేరుతో జరిగే మోసం, వేధింపులు, క్రూరత్వానికి చట్టం అండగా నిలుస్తోంది అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మరోసారి గుర్తు చేస్తోంది. సంబంధాలకు పేర్లు మారొచ్చు, కానీ బాధితుల కన్నీళ్లకు మాత్రం పేర్లు ఉండవు. ఒక మహిళకు రక్షణ అనేది ఆమె వివాహ స్థితిపై కాదు, ఆమె ఎదుర్కొంటున్న అన్యాయంపై ఆధారపడి ఉండాలి అన్న సందేశాన్ని ఈ తీర్పు ఇచ్చింది. ఇక హక్కులు తెలుసుకోవడం ఎంత ముఖ్యమో బంధాలలో బాధ్యతగా వ్యవహరించడం కూడా అంతే అవసరం.